నేను కవిత రాశాను, ఒలీవ కొండ ఎక్కగలిగినాడు మేడగది మెట్లెక్కలేకపోతున్నాడు ఏమిటో చిత్రమని. ఎంత బాధ అనిపిస్తే, తన కళ్ళ ముందే మేఘం మీద ప్రభు కొనిపోబట్టు చూసిన వాడి కళ్ళల్లో ఆ మేఘము మీద యేసయ్య ముద్ర పడకపోవటం విచిత్రం, విడ్డూరం అని రాశాను నేను. ఆ దృశ్యాన్ని, ఆ సీన్ మర్చిపోగలమండి? మన కళ్ళ ముందు ఒక మేఘం వచ్చి యేసయ్యని అట్లా తీసుకెళ్ళిపోతుంటే ఆ సీన్ కానీ కళ్ళారు చూస్తే ఆ సీన్ మర్చిపోగలమా? కూర్చుంటే, నుంచుంటే, ప్రార్థన చేస్తే ఆ దృశ్యం కళ్ళలో కనపడదా? మేఘం మీద యేసయ్య, మేఘం మీద యేసయ్య. నిద్ర పట్టనెత్తదా? హాయిగా పడుకోనిస్తుందా? ఎటన్నా తిరగనెత్తదా? తిండి మీద పండెత్తదా? మోకాల మీదే పండేస్తుంది. ఒక దర్శనం కలిగినోడు దర్శనం లేనోళ్ళలాగా ప్రవర్తిస్తే ఏం చెప్పాలా? పరిశుద్ధ పరచబడ్డవాడు సాధారణ వ్యక్తులాగుంటే ఏం చెప్పాలా? నేను అడుగుతున్నాను, కావలి పట్టణములో పరిశుద్ధులు ఇంతేనా? శుద్ధీకరించబడ్డవారు ఇంతేనా? పిలువబడ్డవారు ఇంతేనా? ఏర్పరచబడ్డవారు ఏరి?